హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఎందుకంటే హ్యాపీగా ఉన్నాను, గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా, అందుకనే హ్యాపీగా ఉన్నాను. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే నేను గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను ఎవ్రీ ఇయర్. అలాగే ఈసారి నేను ఇలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సిల్వర్లో అయితే చాలా ఐటమ్స్ చూసాను, చాలా బాగా నచ్చాయి. ఇది ఏంటంటే వేరే వాళ్ళ ఫంక్షన్ కోసం గిఫ్ట్ కొందామని వెళ్తే నా కోసమే 2-3 ఐటమ్స్ తీసుకున్నానులేండి. అందుకనే చాలా హ్యాపీగా ఉంటాను కదా, ఇంకా అలా అయితే అవే చెప్తున్నాను. ఇక్కడ ఇయర్ స్టడ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్నవి క్యూట్గా ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి, చాలా అవసరంగా అనిపించాయి నాకైతే. అందుకని ఒకేసారి 4-5 పేర్స్ తీసేసుకున్నాను. బట్ నేను ఇందులో అయితే 2 పేర్స్ వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయాల్సి ఉంది, అందుకని ఆ కోటలో నేను కూడా తీసేసుకున్నానులేండి. ఇయర్ రింగ్స్ అయితే వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయాలి, అవి చిన్నవి. ఇంకా అలాగే ఇయర్ స్టడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో 3 తీసుకున్నాను ఇయర్ స్టడ్స్ అనేవి. ఇవైతే బిల్స్ అన్ని దాంట్లోనే పెట్టాను కదా, అన్నీ తీసి పక్కన పెడుతున్నాను. ఇవి ఇయర్ స్టడ్స్ వైట్ కలర్లోనే నాకు ఒక 2 తీసుకున్నాను, 2 పేర్స్. ఇవి చిన్నవి, సైడ్స్ మనం పెడతాం కదా, సైడ్ టాప్స్ లాగా, అవన్నమాట. నాకు స్టడ్స్ కోసం తీసుకున్నాను. గోడలు చూశాను కానీ కొంచెం పెద్ద అంటే హెవీగా అనిపించాయని తీసుకోలేదు, అందుకే సిల్వర్లో తీసుకుందామని తీసుకున్నాను. ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సిల్వరు, చాలా బాగా అనిపించాయి, అందుకని అవి నాకు తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ చిన్నవైతే గిఫ్ట్ చేయడానికి, ఇంకో ఇయర్ స్టడ్స్ కూడా నేను గిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఇవి కూడా గిఫ్ట్ చేయడానికి తీసుకున్నాను. ఎవరికైనా ఇట్లా ఫంక్షన్ అన్నప్పుడు మనకి రిలేటివ్స్ ఉంటారు, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే బాగుంటాయి కదా అని నాకు అనిపించింది, అందుకని ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి అనమాట, చిన్నపిల్లలకి ఇవ్వడానికి బాగుంటాయి, తక్కువలోనే మనకి జస్ట్ అవుతుంది. మామూలుగా గిఫ్ట్లు బొమ్మలు అలాంటివి ఇవ్వకుండా ఇలాంటివి ఇస్తామనుకున్నాను నేను. అలాగే నేను ఈ మెట్టలు తీసుకున్నాను అనమాట. రింగ్స్ చాలా బాగున్నాయి, కలెక్షన్ అయితే బాగుంది ఈసారి. ఎక్కువ నేను సిల్వర్ తీసుకోను కానీ పట్టీలు అలా తీసుకుంటాను, బట్ ఇక్కడైతే చిన్న చిన్న ఐటమ్స్ చాలా ఈసారి తీసుకున్నాను. ఇవి చూడండి ఎంత బాగున్నాయి, కలర్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు, అందుకని ఇవి తీసుకున్నాను. మా సిస్టర్ కోసమని కూడా తీసుకున్నాను. ఇందులోనూ 2 పేర్స్, ఇలాంటిది ఇంకో పేరు కూడా తీసుకున్నాను. ఇంకా నాకు సైడు ఉంచడానికి అలాంటివి అంటే సైడ్ కూడా యూజ్ చేస్తారు కదా, ఆ టైప్లో కూడా ఇంకో జత తీసుకున్నాను అనమాట. ఇంకో జత ఎక్కడ మిస్ అయింది. ఇది అయితే మామూలుగా టాయ్ రింగ్స్, ఇవి కూడా సైడ్ మెట్టలని పెడతారు కదా, అలాంటివి అనమాట. అవి కూడా బాగా నచ్చాయి. ఇదొక పేరు తీసుకున్నానండి. ఒకటి గిఫ్ట్ చేస్తాను, ఒకటి నా దగ్గర ఉంచుకుంటాను అనమాట. రింగ్స్ అయితే చాలా కలెక్షన్స్ అయితే చూసాను ఈసారి కలెక్షన్లో. ముందైతే నేను పెద్దగా కొనేదాన్ని కాదు, ఇక్కడ జిఆర్టీ ఈ మధ్యన ఎక్కువైపోయింది. ఇవి చూడండి చాలా బాగున్నాయి, పర్పుల్లో వచ్చాయి కదా, సైడ్ రింగ్స్గా పెడతారు కదా, అలాగే అనమాట. కాలికి మెట్టలకి పక్కన పెడతారు అవి కూడా చాలా బాగా నచ్చాయి. ఇందులో అయితే చాలా కలెక్షన్ చూసాను ఈసారి. పట్టీలు చూసాను కానీ ఆల్రెడీ నాకు 3-4 పేర్స్ ఉన్నాయి, ఇంకెందుకని పట్టీలు పెద్దగా తీసుకోలేదు. వెళ్ళిందైతే గిఫ్ట్ కోసమని, అదే వేరే వాళ్ళ కోసం అంటే నేను తీసుకుంది ఎక్కువ అయిపోయింది. ఇది చూడండి కాంప్లిమెంటరీ గిఫ్ట్ అంట, ఇది ఇచ్చారు. ఇది చూస్తే చాలా బాగుంది క్వాలిటీ. ఎన్ని కొన్నా ఫ్రీ గిఫ్ట్ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు కదా. అలా టంబ్లర్ వచ్చింది, చిన్న గ్లాస్, చాలా బాగుంది. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక స్కీమ్ పెడుతూ ఉంటారు అక్కడ, ఇంకా అది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈసారి అయితే నేను ఎక్కువ పర్చేస్ చేశాను. ఇంకా ఒక ప్లాన్ కూడా తీసుకున్నాను ఈసారి. ఆ ప్లాన్ తీసుకోవడం అంటే మంత్లీ స్కీమ్ తీసుకున్నాను. ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు స్కీమ్స్ అలాంటివి, ఈసారి నేను చేశాను అనమాట. ముందు ఎప్పుడో 2-3 ఇయర్స్ ముందు తీసుకున్నాను ఖజానాలో. ఈసారి ఏమో జిఆర్టీలో తీసుకున్నాను. అది తీసుకున్నందుకు ఈ టంబ్లరు ఇదేదో ఇచ్చారనమాట, దీనికి స్కీమ్ తీసుకున్నందుకు అది ఇచ్చారు, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఏదో స్కీమ్ ఉంటే మంచిది కదా, గోల్డ్ రేట్ పెరిగింది కదా అని ఆలోచించి ఒక చిన్న స్కీమ్ అయితే కట్టానమాట ఈసారి. ఇది మంత్లీ 1000 అలాగా ఒకటి. అలాగే ఫ్రీ క్యాలెండర్స్ కూడా ఇచ్చారు మాకు, ఎప్పుడు పోయినా ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను, ఇలాగా ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇలా నేను కంటిన్యూస్గా వీడియో పెడుతూ ఉంటాను. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.